ఓం మహాగణాధిపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం అష్టలక్ష్మీదేవ్యై నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృత మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. ఓం పూర్వోచ్చరితయేవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ యథా సంకల్పిత స్థల శుద్ధ్యర్థం శుద్ధి పుణ్యాహవచనం కరిష్యే. భూమిర్నోర్నేతి భూమిం సంప్రోక్ష్య భూమిర్భూమ్నా ద్వౌర్జర్యనాంతరిక్షం మహిత్వా మా అమ్మమ్మ సీత గెలిచిందని అనుకుంటుంది, కానీ ఓటమి తథ్యం, కనిపించేది మిథ్య. నా మార్పు నిజం కాదు. నాకు తెలుసు స్వర్ణ, నీ ధ్యేయం సీతను ఓడించడం, నా ధ్యేయం మంగని గెలవడం. ఏమండి, మీకు నాలాగే అనిపిస్తుందా లేక నిజం అనిపిస్తుందా? తలా తోక లేకుండా నాలా అనిపిస్తుందా నిజం అనిపిస్తుందా అంటే నేనేం చెప్పను? అసలు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావాలి కదా, నిజం అబద్ధం చవడానికి. మన మనవరాలు శ్రీమతి పిఠాపురం స్వర్ణలతాదేవి గారి ప్రవర్తన గురించి. ఏ ప్రవర్తన గురించి? విషయం చెప్పక ముందు తల తోక అన్నారు, చెప్పాక మళ్ళీ ఏ ప్రవర్తన అంటారే? అది బొబ్బిలిలో ప్రవర్తించిన తీరు. కొత్తగా నాకు మర్యాదలివ్వడం, సీత మీద ప్రేమ చూపించడం గురించి. అయినా నీకెందుకు వచ్చిందో అనుమానం? సడన్ గా తిమ్మి బొమ్మ అవుతుందా, తూతూ పెట్ట మీనాపక్షి అవుతుందా? నేనన్నా సీతన్న అలా విసురుకొని కసురుకునేది. చాలా విచిత్రంగా వింజామర్లు తీసుకుని విసిరినట్టు విసిరితే మారిందేమో. మారితే మంచిదే కదా. నిజమైతే మంచిదే, కానీ నాటకమైతే ప్రమాదమని. అనుమానించటం కూడా మంచిది కాదు. కారణం లేని మార్పుని అనుమానించకుండా ఎలా ఉంటాం? ఒకవేళ నాటకమైతే జాగ్రత్త పడాలి కదా. మార్పుకి కారణం ఏమిటి మంగా? క్షణం ఆలోచిస్తే చాలు, మార్పు అదే వస్తుంది. బహుశా ఎందుకు నేను తప్పు చేయటం అనిపించుండొచ్చు, లాభం లేని శత్రుత్వం అని ఫీల్ అయ్యి ఉండొచ్చు, నా వాళ్లే కదా నా అభిప్రాయాన్ని కూడా వచ్చి ఉండొచ్చు. అందరికీ దూరం అయ్యి చెడ్డ పేరు తెచ్చుకోవటం ఎందుకని ఆలోచించుండొచ్చు. అలా ఆలోచించి నిజంగా జ్ఞానోదయంతో మారితే మంచిదేనండి. కానీ అబ్బా,
కానీ ఇలాగ కాలం చెల్లి చాలా కాలమైంది మంగ. మళ్ళీ నిజమా అబద్ధమా అని రంధ్రాన్ని వేసిన మొదలుపెట్టి విషయాన్ని మొదలుకి తీసుకురాకు. మొదటికి అని కాదు గాని నాకెక్కడో చిన్న డౌట్ ఉందండి. పూర్తిగా దాన్ని నమ్మలేకపోతున్నాను. బయటపడో బయట పెట్టాలనో తనలో వచ్చిన మార్పుని చెడగొట్ట మాకు. నాకు తెలుసులేండి, నేనేం పిచ్చిదాన్ని కాదు. చూడండి, నేను వెనక్కి తగ్గింది, నోరు అదుపులో పెట్టుకుంది, మాట తీరు మార్చింది ఓడిపోయి కాదు, గెలవలేక కాదు, సమయం చూసి మళ్ళీ కోలుకోకుండా దెబ్బ కొట్టడానికి. ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో, పంతం పట్టుదల లేందాన్ని కాదు. పౌరుషాన్ని చంపుకోలేదు, రోషన్ చావలేదు. ఎలాగైనా గెలవాలి, గెలిచి తీరాలి. ఒక్క నిమిషం. మరి అది నిజమా ఇది నిజమా అని నన్ను అడగడం దేనుకో? జడ్జి గారు కదా అని అడిగాను. ఆ? మీరు తలూపే జడ్జే కానీ తెగింపున్న జడ్జి కాదని తర్వాత గుర్తుకొచ్చింది. మంగా నేనెవరనుకున్నారు? స్వర్ణలత, పీఠాపురం స్వర్ణలతా దేవిని. మీ చెప్పుడు మాటలు వినే రోజులు పోయాయి. చెడు సావాసం చేశానని అర్థం చేసుకున్నాను. ఇంక మీ ఆటలు సాగవు. నేను మీ దారికి రాను. నన్ను మీరెవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను రెచ్చగొడితే మేమంతా ఒక్కటైతే జాడ లేకుండా పోతారు. జాగ్రత్త. ఎవరే స్వర్ణ? ఎవరితో అలా మాట్లాడుతున్నావు? ఆ భాగీరథమ్మమ్మ. ఏమిటట? నీకెందుకు ఫోన్ చేసింది? బెదిరిస్తుంది. ఏంటి, అక్కకు అమ్మమ్మకు సపోర్టుగా మారావు, నీ అంతు చూస్తా, మీ అక్కను నా పొలిమేరలో పిచ్చి మొక్కను చేస్తా, మీ అమ్మమ్మకు పిచ్చి పట్టేలా చేస్తా, చంపేస్తా, నరికేస్తా అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఆ ఫోన్ ఇలా ఇవ్వవే. మంగా మీరు ఆగండి, ఫోన్ ఇలా ఇవ్వవే. వద్దులే అమ్మమ్మ, నేను గట్టిగానే సమాధానం చెప్పానుగా. హ. నీ లేత చేతులతో ముట్టితే దానికేం దెబ్బ తగులుతుంది? వజ్రాల ఉంగరాలు పెట్టి పెట్టి గట్టి పడిపోయాయి చేతులు. ఉంగరాల చేత్తో ముట్టితే గాని దాని మాడు బొబ్బ తేలదు. ఇలా ఇవ్వవే. ఇదిగో భాగీరథి, నన్ను బెదిరించినట్టు కాదు. నీ సమ్మ ఉజ్జి మా అమ్మమ్మతో మాట్లాడు. పెంకు తీసి గుజ్జు నలుస్తుంది. ఇదిగో అమ్మమ్మ. ఏమిటే భాగీరథి, నీకెన్ని పరాభవాలు జరిగినా బుద్ధి మార్చుకోవా? నా మనవరాలికి వయసు పెరిగింది కానీ చిన్న మెదడు ఇంకా పూర్తిగా ఎదక్క తెలివి తక్కువతనంగా ఏదో తిక్క వేషాలు వేస్తుంటే దాన్ని అలుసుగా తీసుకుని నా మీద ఉసిగొలుపుతావా?